ఫేవరెట్ నా రెట్టు చాలా ఫేవరెట్ నాకు ఇది. ప్రూనింగ్ చేసిన పురుగులు చిన్న చిన్నవి. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, చెట్లకి పురుగు వచ్చేసిందని చెప్పి మొత్తం ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చేసాయని చెప్పాను కదా. స్పెషల్గా శంకుపూల చెట్టు మొత్తం పాడైపోయిందండి, వెబ్స్ వచ్చి ఇన్సెక్ట్స్ వచ్చి. సో లాస్ట్ 2 days నుంచి గార్డెనింగ్ క్లీనింగ్కే సరిపోయిందండి. మొత్తం క్లీనింగ్ చేశాను A to Z. ప్రతి పాట్లో కింద లీవ్స్ పడిపోయి ఉంటాయి కదా, ఎండిపోయి, అవన్నీ క్లీన్ చేశాను. అండ్ ఫర్టిలైజింగ్ చేశాను. ఇంకా పాట్స్ కింద అంతా మట్టి పడిపోయి ఉంటుంది కదా వాటర్ పోసినప్పుడు, దాన్ని కూడా మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఫర్టిలైజర్ కూడా వేశాను. ఈ ఏదైతే వెబ్స్ వచ్చినాయో అవి వేరే చెట్లకు కూడా పాకకుండా మొత్తం ఫర్టిలైజింగ్ చేశాను అనమాట. చిన్న ప్లాంట్ నుంచి పెద్ద ప్లాంట్ వరకు ప్రతి ఒక్క ప్లాంట్కి నేను ఫర్టిలైజింగ్ చేశాను. ఇది న్యూ ప్లాంట్, రీసెంట్గానే యాడ్ ఆన్ చేశాను. ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్. ఖరాబ్ అయిపోయిందండి, మొత్తం A to Z మొత్తం కింది వరకు ఖరాబ్ అయిపోయింది. అయినా హోప్ వదలకుండా దాన్ని ఏదైనా సొల్యూషన్ తీసుకురావాలి అని అనుకుంటున్నాను. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో గమనిస్తే ఇక్కడ అంతా పెద్ద కబోర్డ్స్ ఉంటుండే కదా, ఆ కబోర్డ్స్ని కూడా తీసేసానండి. తీసేసి ఈ స్టాండ్స్ని పెట్టాను. అండ్ ఈ ఏదైతే డబ్బాలు కనిపిస్తున్నాయో దాంట్లో పాటింగ్ మిక్స్ రెడీ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను. మనం మమ్మీ దగ్గర నుంచి తెచ్చినాను. ఈ దబనం ఒకటి పెట్టేసాను నేను. అండ్ లెమన్ గ్రాస్ కూడా మమ్మీ దగ్గర నుంచే తెచ్చిన, అది కూడా పెట్టేసిన. రెండు ప్రూనింగ్ అంటే తెలుసు కదా, చిగురు అంటే ఏదైతే స్టెమ్ ఎడ్జ్ ఉంటుందో అది కట్ చేస్తే ప్రూనింగ్ అంటాం అనమాట. ఏవైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయో, హైబిస్కస్ ప్లాంట్స్ అన్నిటికీ ప్రూనింగ్ చేసిన. చూడండి, ఇక్కడ కూడా ప్రూనింగ్ చేస్తే సైడ్ నుంచి గ్రోత్ వస్తుంది అనమాట ప్లాంట్కి. వేరే స్టెమ్స్ వస్తాయి, కొత్త స్టెమ్స్. కనకాంబరాల చెట్టు కూడా చేశాను ప్రూనింగ్. చూడండి, అంతా కట్ చేసేసాను, మొత్తం ప్రూనింగ్ చేశాను. ఇక్కడ వీటికి కూడా ప్రూనింగ్ చేశాను. స్టెమ్ చూసారు, అది కట్ చేసేసాను. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ వదిలిపెట్టేసి, స్టెమ్స్ వదిలిపెట్టేసి మిగతా అన్నిటికీ ప్రూనింగ్ చేసిన. దీన్ని కూడా చేసాను ప్రూనింగ్. చూడండి, ఇక్కడ లేదేస్తాను. వైట్ హైబిస్కస్ ప్లాంట్, దీన్ని కూడా ప్రూనింగ్ చేసి ఇది మాప్ స్టిక్ ఉంటుంది కదా, పడైపోయిన మాప్ స్టిక్ తీసుకొని దీంట్లో కుచ్చేసాను. కింద కుచ్చేసి దానికి సపోర్ట్ ఇచ్చినాను అనమాట. అటు ఇటు జారుతుంది, సో దానికి సపోర్ట్ ఇచ్చి అలా చేశాను. బాగా కనిపిస్తుంది కదా. ఈ అపరాజిత ఫ్లవర్ కూడా ఒకవేళ శంకుపూల చెట్టుకి మళ్ళీ చిగురు వస్తే దీనికి కూడా ఒకటి మనం చేయాలి, సపోర్ట్గా చేస్తే మంచిగా అవుతుంది. బట్ ఇంకా ఇందులో ఉన్నాయి అవి పురుగులు చిన్న చిన్నవి, వీటిని ఏం చేయాలో అర్థమవుతలేదు. నవీన్ ఆఫీస్లో పాట్లాక్ ఉందంట. సో అందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని వస్తున్నారు. తినకొచ్చేసరికి మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారంట. సో నేను ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను పాట్లాక్ కోసం. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బేసిక్ మటన్ కర్రీయేనండి, ఏమీ డిఫరెన్స్ లేదు. కాకపోతే ఇందులో మసాలాస్ వచ్చేసరికి అన్నీ ఫ్రెష్గా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇందులో కొబ్బరి గసాలు అంటాం కదా, అవి కూడా గ్రైండ్ చేసేసాను. అందుకోసం అని చెప్పి ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా టర్న్ అవుట్ అవుతుంది. కంపారేటివ్లీ మనకి మార్కెట్లో దొరికే స్పైసెస్ వేయకుండా ఇలా ఫ్రెష్గా వేసాను. సో కర్రీ కూడా చాలా టేస్టీగా టర్న్ అవుట్ అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే, మనము ఎప్పుడైనా నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ని మనము గోల్డెన్ బ్రౌన్లోకి రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, కర్రీ చాలా టేస్టీగా అవుతుంది అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. అదొక్కటి మైండ్లో పెట్టుకొని ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేయండి, అది చాలా బాగా టర్న్ అవుట్ అవుతుంది. మేము కారం యూజువల్గా తక్కువ తింటాము, కాకపోతే ఇది వేరే వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి 2 tablespoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. నేను ఇక్కడ మటన్ 1100 grams తీసుకున్నాను. 1 kg కంటే 100 grams ఎక్కువ.
మటన్ని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే మటన్ పీస్ అనేది చాలా బాగా ఉడుకుతుంది అండ్ తింటుంటే కూడా రబ్బర్ లాగా అనిపించకుండా చాలా బాగా జారిపోతుందన్నమాట. ఇక్కడ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టాను లో ఫ్లేమ్లో. ఒక 4 విజిల్స్ పెడితే సరిపోతుంది. మటన్ కర్రీ చాలా బాగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో. సో ఆఫీస్కి మటన్ కర్రీ ప్యాక్ చేసేసాను అండ్ మిగిలిన కర్రీ వచ్చేసి డిష్లోకి తీసేసుకున్నాను అండ్ కుక్కర్ యూటిలిటీ ఏరియాలో వేసేసాను. సో కౌంటర్ టాప్ పైన కొంచెం స్పేస్ క్లియర్ అవుతుంది అని చెప్పి. బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ తిని చాలా రోజులైంది. సో బగారా రైస్ కూడా చేశాను మటన్ కర్రీ కోసము. అయితే మనము బగారా రైస్లో ఆయిల్లో మనం స్పైసెస్ వేస్తాం కదా, డైరెక్ట్గా స్పైసెస్ వేయకుండా దాన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేయండి. బగారా రైస్ ఇంకా చాలా టేస్టీగా టర్న్ అవుట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను బండ పువ్వు కూడా వేసాను. బండ పువ్వుతోటి చాలా టేస్టీగా వస్తుంది. పత్తర్కా ఫూల్ అంటారు హిందీలో. ఇక్కడ ఆనియన్స్ కూడా వేసాను. రౌండ్గా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే నేను ఇలా పొడుగా కట్ చేసుకున్నాను. బగారా రైస్లో పుదీనా ఖచ్చితంగా వేయాలండి. పుదీనాతో కూడా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది బగారాకి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ అది ఒక 10 to 15 మినిట్స్ అలా సోక్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటరే పోసాను ఎసరుకి, ఎందుకంటే ఆల్రెడీ బియ్యం చాలా బాగా మెత్తపడిపోయాయి. సో ఇంకా ఎక్కువ నీళ్ళు అంటే సమానంగా నీళ్ళు పోసామనుకోండి అన్నం అనేది ఎక్కువ మెత్తగా అయిపోతుంది, తినడానికి బాగుండదు. అందుకోసం అని చెప్పి అలా 3 గ్లాసెస్ ఆఫ్ వాటరే పోసాను. ఇక్కడ బియ్యం ఎసరుకు పెట్టి మిగిలిన పనులన్నీ చేసేసుకుంటున్నాను. అప్పట్లోపట అన్నం కూడా అయిపోతుంది. ఎవ్రీడే క్లీనింగ్ విషయానికి వస్తే ఫస్ట్ నేను బెడ్రూమ్ నుంచే స్టార్ట్ చేస్తాను. బెడ్రూమ్లో మెస్ క్లియర్ అయితే హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అండ్ అదే తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. ఇక్కడ బ్లాంకెట్ ఇంకా ఆరలేదండి, సో అది వేయలేదు. మా ఓడు మౌస్ చూడండి మొత్తం పాడు చేసేసాడు మా వారుది. అండ్ పిల్లల కబోర్డ్ చూసారు కదా ఎంత మెస్సీగా అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఒక 5 to 6 months అవుతుంది దీన్ని ఆర్గనైజ్ చేసి, మళ్ళీ చేతులు వేయాల్సిందే. అండ్ బెడ్రూమ్లో నుంచి తీసుకొచ్చిన స్టఫ్ ఇక్కడ సోఫా పైన పెట్టాను. అవి కూడా క్లియర్ చేసేస్తున్నాను 1 by 1. ఎక్కడి వస్తువులు అక్కడ ఆర్గనైజ్ చేసి పెడితేనే ఇల్లు నీట్గా ఉంటుంది అండ్ మనకి కావాల్సిన సామాన్లు అవసరం ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ పిల్లలు ఉన్నప్పుడు ఇది ఆర్గనైజ్ చేయడం కొంచెం కష్టమైన పనే, కానీ తప్పదు. మనము ఆర్గనైజ్డ్గా ఉండాలంటే కొంచెం బద్ధకం వదిలి ఆన్ ద స్పాట్ అన్ని వర్క్స్ చేసేసుకున్నాం అనుకోండి ఇల్లు నీట్గా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన సామాన్లు కూడా ఎక్కడివక్కడ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. మా వారి బట్టలు ఇంకా లాండ్రీలో వేయలేదండి. ఇప్పుడు నాకు ఆ టాస్క్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మా బట్టలు ఏవైతే నేను ఆరేసానో అవన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడివక్కడ సర్ది పెట్టేసేయాలి. దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ టాస్క్, ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి అన్నీ చేసేసుకుంటే తీరిగ్గా కూర్చోవచ్చు అండ్ నా వర్క్ పైన ఫోకస్ చేయొచ్చు. మమ్మీ స్టిచ్ చేసిన డ్రెస్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్, అందుకే వేసేసుకున్నాను. ఎంత బాగా కనిపిస్తుందో కదా, చాలా బాగా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఫ్రిల్స్, హ్యాండ్స్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ బగారా రైస్ కూడా అయిపోయింది. చూడండి ఇల్లు మొత్తం క్లీన్గా ఉంది అండ్ కొంచెం అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే చిన్నోడు వచ్చేస్తాడు. వాడు వచ్చిందంటే మళ్ళీ ఇల్లంతా యథావిధిగా తయారైపోతుంది. బట్ ఈ గ్లిమ్సెస్ అనమాట, ఈ చిన్న చిన్న గ్లిమ్సెస్ ఉన్నాయి కదా, ఆ హాఫ్ అన్ అవర్ టైం కోసమే నేను ఇదంతా కష్టపడతానేమో అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్, కొంచెం గ్రాసరీస్ కూడా కంటైనర్స్లో అయిపోయాయి. సో ఐఎమ్ ఫీలింగ్ దట్ ఆల్సో. బాస్మతి రైస్ అండి, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 6 to 7 months, 8 months, 1 year అవుతుంది కావచ్చు బాస్మతి రైస్ ఇంట్లో వండక. సో మా వారికి ఇన్సిస్ట్ చేశాను, నాకు బాస్మతి రైస్ కావాలి, బగారా రైస్ చేసుకుంటాను అంటే హీ ఆర్డర్డ్ ఆన్లైన్. అండ్ మ్యూస్లీ, ఈ చాకోస్, కార్న్ఫ్లెక్స్, ఓట్స్ లాంటివి అయితే అయిపోతూనే ఉంటాయి.
ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్లో మేమందరం తింటూ ఉంటాము యూజువల్గా, అండ్ మార్నింగ్స్ కూడా టైం లేకపోతే కూడా వి కన్జ్యూమ్ దీస్ అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇవి రీఫిల్ చేస్తూనే ఉంటాను. అండ్ సమ్ బిస్కెట్స్, కుకీస్ అండ్ రస్క్ కూడా పెడుతున్నాను. సో ఈవినింగ్స్ పిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి, అండ్ మన కళ్ళ ముందు ఉంటే అవి మనం తీసుకొని తినగలుగుతాము. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ నేను కౌంటర్ టాప్ పైనే ఇవి పెడతాను. Yes, I'm almost done with my work. Now I need to repot all the cuttings which I bought from my mom's place. Avanni nenu potting cheyakapothe kharab ayipotayi. So I'm focused on that work. Hi friends. Hi friends. మా నాన్న స్కూల్ పోలేదు. ఎందుకు పోలేదు స్కూల్? చెప్తాము. నాను నెహ్రూ జూలాజికల్ పార్క్ ఆల్రెడీ విజిట్ చేసిండు. నేను వీడియో కూడా పెట్టినా కదా నాను. అయితే నాను స్కూల్ ఇవాళ నెహ్రూ జూలాజికల్ పార్క్ కి ఫీల్డ్ ట్రిప్ కి వెళ్తున్నారు అందరూ. అయితే నాను నేను పంపించలే. రీజన్ ఏంటిది? లాస్ట్ టైం మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్ళినప్పుడు నాను తప్పిపోయిండు కదా. నాను మస్తు ఏడ్చిండు. ఇక్కడనే ఆడుకుంటా మమ్మీ అని అంటే సరే అని చెప్పి ఆడుకొని వాడు ముంగటే కూర్చున్నాను. అటు ఇటు చూస్తున్నా, నా ముంగటే ఉన్నాడు మాయమైపోయాడు సడన్గా. ఎక్కడికి పోయిండేమో అని చెప్పి నేను నవీన్ మొత్తం వెతికినాం అనమాట. పార్క్ అంతా ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? నెహ్రూ జూలాజికల్ పార్క్ చాలా పెద్ద పార్క్. అయితే ఒక ఆంటీ వచ్చి ఒక బాబు ఏడుస్తున్నాడు, సెక్యూరిటీ వాళ్ళు తీసుకున్నారు బాబుని అని అంటే పోయినాము. పోతే అక్కడ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇట్లా 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 కారుతూనే ఉన్నాయి వాటర్. కారితే మళ్ళా పోయి మా బాబే అని చెప్పి తీసుకొచ్చినాం. అయితే వాళ్ళు ఏం చేసిరో తెలుసా? ఫోటో తీసుకున్నారు, మా బాబో కాదు అని చెప్పి. మళ్ళీ వేరే వాళ్ళు వస్తారేమో అని చెప్పి నాను వాళ్ళ డాడీది ఇద్దరిది ఫోటో తీసుకొని నానుని మాకు హ్యాండ్ ఓవర్ చేసిరు అనమాట. అయితే నాను ఎందుకు ఏడ్చినావు నువ్వు అని చెప్పి వాళ్ళు అడిగిండ్రు. అడిగితే నాను ఏం చెప్పిండు నాను? చెప్పు ఏం చెప్పిండు? చెప్పు. లయన్స్, టైగర్స్ వచ్చి తినేస్తాయి అని చెప్పి భయపడి ఏడ్చిండంట మేము కనిపించకపోయేసరికి కదా నాను. ఇది రీజన్. సో పార్క్ ఫీల్డ్ ట్రిప్ కి తీసుకెళ్తున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తావా నాను అంటే, అమ్మో బాబోయ్ నేను వెళ్ళను మమ్మీ, మా చాలా నడవాల్సి ఉంటుంది, నాతోటి కాదు నడవడం, నేను రాను, నేను పోను అని అన్నాడు కదా నాను. అందుకే పంపించలేదన్నమాట నానుని. నాను ఇంట్లోనే ఉన్నాడు ఇవాళ. అండ్ నాను విల్ కంప్లీట్ ఆల్ హిస్ పెండింగ్ వర్క్ అనమాట. యాబ్సెంట్ అయినప్పుడు హోంవర్క్స్ ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకుంటాడు నాను కదా నాను. ఆల్రెడీ నిన్న కంప్లీట్ చేసినావు కదా, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా కంప్లీట్ చేసుకుంటాడు. 3 బుక్స్ ఉన్నాయి. ఏంటి నాన్న? ఈబిఎస్, లిటరసీ, మ్యాథ్స్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ నాను కంప్లీట్ చేసుకుంటాడు. 1 book and 2 books ఉంటాయి. అండ్ ఐ వాంట్ టు షేర్ యూ వన్ మోర్ థింగ్. నాను క్లాస్ టీచర్ చాలా ప్రైజ్ చేసింది నానుని. ఎందుకంటే మేము నిజామాబాద్ వెళ్ళినాం కదా. అయితే పెండింగ్ వర్క్స్, యాబ్సెంట్ ఉన్న హోంవర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేసిండో తెలుసా నాను? స్కూల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి క్లాస్లో హెల్పింగ్ టీచర్ ఉంటుంది అనమాట. స్కూల్కి వెళ్ళగానే హెల్పింగ్ టీచర్ దగ్గరికి వెళ్ళి బుక్స్ అన్నీ తీయించుకొని పెండింగ్ హోంవర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా రాసుకుంటూ క్లాస్లో కూర్చున్నాడంట. కూర్చుంటే వాళ్ళ హెచ్ఎం ఎవరైతే ఉంటారో ఇట్లా కారిడార్స్లో వెళ్తూ ఉంటే నాను చూసిందంట. నాను అంటే పెండింగ్ హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం చూసి ఓకే సో చూసి ఏమన్నదంటే నాను చాలా మెచ్చుకుందంట వాళ్ళ హెచ్ఎం ఎవరైతే ఉంటారో మేడం. సో టీచర్ నాకు ఆ విషయం చెప్పింది. సో మ్యామ్ హ్యాస్ బీన్ ప్రైజ్డ్ అద్విత్, అంత సిన్సియారిటీ తోటి హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాడు. నాను స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అంట. టీచర్ అది కూడా చెప్పింది. వాట్ ఎవర్ ద లిటిల్ వర్డ్స్ ఏవైతే వస్తుంటాయో నోట్లో నుంచి ఆ లిటిల్ వర్డ్స్ని ఫ్రేమ్ చేసుకుంటూ హీ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అంట. అది కూడా చెప్పింది మిస్. అండ్ షీ ప్రైజ్డ్ అద్వైత్ అలాట్. వీడి నిక్ నేమ్ వచ్చేసి నాను, ఇంట్లో నాను, స్కూల్లోనేమో అద్వైత్ అనమాట. అద్వైత్ సింగారి, సింగిరి 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 కదా.
సింగిరి కాదు, సారీ సింగిరి కాదు, సింగారి అంట. అద్విత్ సింగారి వీడి నేమ్ కదా నాను. అవునా? కటిఫ్ కాదు నాను. ఐఎమ్ సారీ. ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు? ఇట్లా అవుతారా? ఇట్లా అని కిస్ తీసుకోవాలా? ఇట్లా తీసుకోవద్దా? హై ఫై. ఓకే, మనం పాటింగ్ చేద్దాం. దిస్ ఇస్ ద సాయిల్. గడ్డ ఉంది, సాయిల్ ని లూజ్ చేద్దాం ఫస్ట్. ఈ గార్డెన్ టూల్స్ ఎప్పుడో తీసుకున్నాను, అవి ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇటు సైడ్ కూర్చుంటే నువ్వు కనిపించవు, కిందనే కూర్చో. నువ్వు కనిపిస్తున్నావు మంచిగా. ఇటు కూర్చో, కనిపిస్తున్నావు కింద. కూర్చోండి కొంచెం. అట్లా కాదు, ఇట్లా కూర్చో. కింద కూర్చో. కనిపిస్తున్నావు చూడు, ఎంత మంచిగా కనిపిస్తున్నావు. నువ్వు మంచిగా కనిపిస్తున్నావు రాజా. బాగుంది నాన్న, ఉండు కూర్చో అక్కడనే. ఇది మంచి హెల్ప్ అవుతుంది. చిన్ని రాకముందు ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ చేయాలి కదా నాను, లేకపోతే చిన్ని చేయనియాడు, అన్ని తెలిసి ఇప్పుడు తమ్ముని గురించి. బయటకు పోతాడు, అడుగుతాడు, రోడ్ల మీద ఉడకద్దు. ఉడుకుతాలే, సైకిల్ పోతాడు రోడ్ల మీద. By the way, I'm telling he improved a lot annamata. A lot ante chaala. He improved a lot from last 4-5 months nunchi we were seeing a lot of improvement. Nenu ippudu 5 years. 5 years. He is 5 years old. In which school are you studying? I'm studying in DPS. DPS. Okay. Anyone వచ్చేసినాయి. నాను నంబర్ నేమ్స్ 1 నుంచి ఎక్కడ దాకా చెప్తున్నా? 50 దాకా కదా? 40 దాకా వచ్చా? 50 దాకా వచ్చా నీకు? 50 దాకా వచ్చా. ONE1 10 దాకా చెప్పున్నాను. ONE1 TW2 THRE F41 F5E1 SIS CVN7 ERG8 TN10. Very good నాను. 11 T W E L V E 12. 13 T H I R T E E N 13. ఇట్లా మెల్లగా చెప్తాడు. చెప్పేసరికి వీడియో 2 గంటలు అవుతుంది. సో మనం ఇది స్టార్ట్ చేసేద్దామా? అయితే నా దగ్గర ఈ చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 పాట్స్ ఉన్నాయి అన్నమాట నా దగ్గర. ఈ చిన్న పాట్స్, ఈ చిన్న పాట్స్లలో నేను ఇప్పుడు మమ్మీ దగ్గర నుంచి తెచ్చిన ఏమున్నాయో కట్టింగ్స్, ఆ కట్టింగ్స్ ఈ 10 పాట్స్లో గ్రో చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ పాట్స్కి హోల్స్ లేవన్నమాట. హోల్స్ చేయడం మర్చిపోయినా. హోల్స్ చేస్తా ఫస్ట్. నాన్న కింద అమ్మ దసరా ఉంది కదా, రాయి బాటిల్స్ దగ్గర రాయి ఉంటుంది కదా, తీసుకురాకు. బాటిల్స్ పక్కకే పెట్టినా, తీసుకురాకు. మెల్లగా మెల్లగా. దీనికి ఫస్ట్ హోల్స్ వేసేసుకుందాము. హోల్స్ చేయడం మర్చిపోయినా నేను, సారీ. క్విక్గా వేసి ఇది ఉంది కదా, ఇది తీసుకొని దీనికి ఇక్కడ పెట్టి కొట్టడమే. నిన్న నవీన్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చిండు అనమాట ఈ మడ్ పాట్లో. సో దీంట్లో ఇప్పుడు అద్విత్ ప్లాంట్ పెడతా అని అన్నాడు. సో అద్విత్ ఒక ప్లాంట్ పెడతాను ఇలా. ఆర్ యూ ఎక్సైటెడ్? Yes. ఓకే. ఇలా ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టులో మంచి స్మెల్ వస్తుంది. ఆ చెట్టు ఫస్ట్ ఇవి హోల్స్ చేసుకుందాం, ఓకేనా? మమ్మీ ఇది ఉంది కదా, ఇట్లా పెట్టి దీన్ని
ఇట్లా మమ్మీ కదండి మమ్మీ. అట్లనే చేస్తాను నాన్న ఫోన్. ఓకే వీఆర్ డన్ విత్ దిస్ నౌ. ఓకే ఆల్సో సిట్టింగ్ డౌన్. ఈ టబ్ తీసుకుంటున్నాను, కిందంతా మట్టి పడుతుంది కదా, సో ఈ టబ్ తీసుకుంటున్నా. ఇవన్నీ ఇందులో పెట్టేసుకుందాం. ఫస్ట్ ఎన్ని పడితే అన్ని పెట్టేసేనాను. మధ్యలో ఒకటి పెట్టే, మిడిల్లో చాలు చాలు ఇట్లా పెట్టేసిన. ఇప్పుడు వీటిల్లో మనం ఏం నింపుకున్నాను, మట్టి, సాయిల్. ఓకే సాయిల్ మొత్తం ఏముంది, సాయిల్ ఇందులో ఉంది. కుసం చెప్పు. సాయిల్, గార్డెన్ సాయిల్ ఇలా వేసేసుకున్నాం. ఓకేనా? అట్లా వేయద్దు, హ్యాండ్ తోటి వేయద్దు. అద్వైత్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, దీంతో చిన్న ఉంది ఇలా వేయడానికి. ఓకే నేను తీసిస్తాను. ఓకే he went to bring water. మెల్లగా తీసుకురా నా కింద పడేయకు. అద్విత్ వాటర్ తీసుకొచ్చింది ఇందులో, ఇక్కడ పెడుతున్నా. అద్విత్ కూర్చో. వాటర్ పోస్తున్నా. అద్విత్ పోయి అన్నిట్లో పోయి మెల్లగా. ఈ గార్డెన్ టూల్ తోటి మనము హోల్స్ చేయొచ్చు అనమాట. హోల్స్ చేసి పెట్టాలి. సో హోల్స్ చేద్దాం. చిన్న హోల్ చేయాలి ఇట్లా, అన్నిట్లో హోల్స్ చేయి. ఇవన్నీ ప్లాంట్స్ మమ్మీ దగ్గర తెచ్చినాయి. ఎంతవరకు ప్రాపగేట్ అయి ఎంతవరకు ఇవి ప్రాపగేట్ అవుతాయో తెలియదు, బట్ చూద్దాం. ప్రాపగేట్ అయితే ప్రాపగేట్ త్రూ కూడా పెంచవచ్చు కదా ప్లాంట్స్ అని. ఇవి వచ్చేసి ఓమ చెట్లు. ఓమ చెట్లు. ఈ ఓమ చెట్లు అయితే చిన్న ఆకుతో పెట్టినా పెరుగుతాయంట, మా మమ్మీ అంది. చూద్దాం, పెడుతున్నాను. ఇది చిన్న అలోవెరా చెట్టు. ఎందుకు కడుకోండి. వైట్ కలర్ శంకు పూల చెట్టు, ఇది కూడా పెడతా. నా ఫేవరెట్ అయిన చెట్టు ఇదే అండి. నేను మంచిగా దబనం చెట్టు ఇది మంచి పెరుగుతుంది. చెప్పు, ఈడ కూర్చొని చెప్పు, నువ్వు అనిపిస్తలేవు. ఇది నా ఫేవరెట్ చెట్టు అండి. ఫేవరెట్ నా చెట్టు, చాలా ఫేవరెట్ నాకు ఇది. ఎప్పుడు నేను నా జీవితంలో సిక్స్ బ్యాగ్ చూడలేదు. నేను సిక్స్ బ్యాగ్ మంత్స్ నా ఫేవరెట్ అందుకే దీన్ని. మమ్మీకి నేను ఆ కుండలో పెడతామని చెప్తున్నా. కుండ పాట్లో పెడతావా? అది కుండ పాట్ అంటే ఇదండి. మంచి కుసం చెప్పు కుండ పాట్ అంటే ఇదండి. డాడీ ఆర్డర్ పెట్టిండేమో సీట్, అందుకే మేము ఈ కుండలో చెట్లు పెడుతున్నాం. చిన్ని ఎటు పోయింది? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. అట్లా అంటారా? Growing my plants all perfect. ఇంతకుముందు ఈ ఏరియాలో మొత్తం డబ్బాలు అవి ఇవి ఉంటుండే. సో ఆ మెస్ అంతా రిమూవ్ చేసి అందులో ఉన్న స్టఫ్ అంతా ఈ స్టాండ్ తీసుకొని స్టాండ్లో పెట్టిన. బాగా కనిపిస్తుంది కదా. అంటే అన్ని టూల్స్, గార్డెనింగ్ సంబంధించిన ప్రతి ఒక్క టూల్స్ అందులో ఉన్నాయి, థింగ్స్. సో ఇప్పుడు నేను ఏంటిది పాటింగ్ చేసి చూపిస్తాను. ఈ చిన్న చిన్న పాట్స్ని పాటింగ్ చేయడానికి 1.5 hours పట్టింది నాకు.
ఇక మా ఓన్ తోటి హ్యాండిల్ చేసుకుంటా. ఇక ఆల్మోస్ట్ అయిపోతుంది అనే టైంకి చిన్నోడు వచ్చిండు. సో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ పాటింగ్ చేసినాను మళ్ళీ. అవి కట్టింగ్స్ అనమాట, నిజామాబాద్ నుంచి నేను తీసుకొచ్చిన కట్టింగ్స్. అవి వాటిని మనము ప్రాపగేట్ చేయలేమనుకోండి, వెంటనే ట్రాన్స్ఫార్మ్ చేయలేమనుకోండి కుండీలోకి, సాయిల్లోకి, అవి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, జల్దీ పాడైపోతాయి అనమాట. కట్టింగ్స్ కాబట్టి రూట్స్తో లేవు కదా. సో మొన్న 2-3 డేస్ అవుతుంది నేను వీటిని కట్ చేసి. ఇంకా డిలే చేశాను అనుకోండి, అంత దూరం నుంచి తెచ్చింది వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే చేశాను. చూడండి ఎలా కనిపిస్తున్నాయి నా ప్లాన్స్. ఇప్పుడు ఈ పాట్స్, చిన్న చిన్న పాట్స్ ఏమో, అందులో కొన్ని పాట్స్ నేను యూకే నుంచి తీసుకొచ్చిన, చిన్న ఉన్నాయి అవి, టైనీ పాట్స్. మిగతా ఇప్పుడు ప్రజెంట్ నేనైతే పాటింగ్ చేసినాను, అవి నేను బేగం బజార్లో నుంచి తెచ్చినాను. సో చూపిస్తున్నాను అన్నీ. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, వైట్ పెయింట్కి గ్రీన్ కలర్ ప్లాంట్స్ అండ్ బ్లాక్ పాట్స్ తోటి చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి బచ్చలాకు అండి. బచ్చలాకుతోటి మనం బజ్జీలు చేసుకొని తింటాం కదా, బచ్చలాకు. ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఈ లీవ్స్ తోటి ఫుడ్ తింటే మోషన్ అనేది లూజ్గా వస్తుందంట. సో ఇది ఒక చెట్టు. ఇంకొకటి వచ్చి పారిజాతం, చూపించాను ఇంతకుముందే, పారిజాతం చెట్టు. ఈ 2 చెట్లను నేను కొంచెం పెద్ద పాట్లో పెట్టినాను, ఎందుకంటే జల్దీ గ్రో అవుతాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. అలోవెరా తెచ్చాను, ఏంటిది ఓమో చెట్టు తెచ్చాను, జీజీ ప్లాంట్, ఇదేంటిది అదే శంకుపూల చెట్టు వైట్ కలర్ది. అక్కడ స్నేక్ ప్లాంట్ ఉంది. ఇదేమో ఇది ఒక చెట్టు, నాకు దాని పేరు గుర్తు రావట్లేదు. ఇది కింగ్ ఆఫ్ థ్రాన్, ఇది అలోవెరా. సో ఇవన్నీ చెట్లు తీసుకొచ్చాను. జేడ్ ప్లాంట్కి అన్నీ అవి తీసేసి కట్ చేసేసి రీపాటింగ్ చేశాను. కోకోపీట్, కంపోస్ట్, గార్డెన్ సాయిల్, ఇంకా శాండ్ ఇవన్నీ మిక్స్ చేసి రీపాటింగ్ చేసినాను. చూడాలా, ఐ హోప్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇది కూడా కటింగ్ నుంచి తెచ్చాను, వాడిపోయింది. సో ఈ ప్లాంట్స్ పెట్టడానికి నాకు 1.5 hours టైం పట్టింది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్సే నాకు మోటివేషన్ అండ్ హైప్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.